హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శశి కుమార్. ఈరోజు ఒక ఫోటోగ్రాఫర్ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది దాని గురించి తెలుసుకోవడానికి నాకు తెలిసిన మా బాబాయ్ని అడుగుదామని చెప్పేసి కాల్ చేసిన. ఆయన రమ్మని చెప్పారు. ఇప్పుడు మనం ఉన్నది, మీరు చూస్తున్నది అదే స్టూడియో. ఓకే, హాయ్ బాబాయ్. బాయ్నా? బాగా లేట్ అయింది, పొద్దున్న వస్తాను. కెమెరాలు అన్నావు. ఇది ఫస్ట్ నేను నేర్చుకున్న కెమెరా ఇది. ఏం 3500 ఇది. మస్తు కష్టం ఉంటుంది దీంతో వీడియో చేసుడు. ఇది నేను 2006 నుంచి స్టార్ట్ చేసిన. నేను నేర్చుకున్నది దాదాపు దీంతో, అంటే దాదాపు మొత్తం దీంతో నేర్చుకున్నాను నేను వీడియో. ఇది ఎట్లుంటుందని ఇట్లా పెట్టాలి. ఇలా బ్యాటరీ వేయాలి. ఇలా బ్యాటరీ వేసి ఇట్లా పెట్టుకొని ఒకటి దీనికి తలగేసుకోవాలి. దీంతో నేర్చుకున్న దాదాపు ప్రతి ఒక్కళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు. 2006లో నా 10th అయిపోయింది. మా వాళ్ళు ఏమన్నారు తెలుసా, దేశం పోయి 10 ఏళ్ళు ఉండి 20 ఏళ్ళు ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం పీకాలి, అదేదో ఇన్న వీకుదామని చెప్పి అనుకున్నా. అయితే మా పక్క విలేజ్లో ఒక అన్నయ్య ఉండే, పెళ్లి తీస్తాను కదా, ఇంత మంచి గిన్నెకి గింతగానో అనిపించి నాకు కూడా వీడియో ఫీల్డ్ అంటే బాగా ఇష్టం. నేర్చుకుందాం అనుకున్నా. నాకు టూర్స్ తిరుగుడు అంటే బాగా ఇష్టం, ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఇప్పుడు నా జగిత్యాల పక్కకు 10-12 కిలోమీటర్లు ఉంటుంది. ఎట్లుంటుందంటే మా ఫీల్డ్లో కొందరు ఫ్యాషన్ కోసం పనిచేస్తారు, కొందరు అప్పటి మనం బిల్డప్ కోసం పనిచేస్తారు, కొందరు వాడు డెవలప్ అవుతుండ్రా వీడియోగ్రఫీ ఫీల్డ్ అని చెప్పి వాడు పైసలు పట్టుకొని తల్లిదండ్రుల దగ్గర డబ్బులు బాగా ఎంపైచ్చి పోరడు ఆగం తిరుగుతుండే ఏమైనా పని చేయాలంటే వీళ్ళు బయట ఫోటోషూట్ తీస్తారు కదా చిన్నపిల్లలు. ఇప్పుడు కెమెరాలు కిరాయి చేసుకొని 500కు 1000కి వాళ్ళు అమ్మ నాకు 5 లక్షలు కావాలంటే కెమెరా పట్టుకొని వచ్చి ప్రోగ్రాలు తీసుడు. అట్లా వాళ్ళ వల్ల ఇప్పుడు మీరు ఏఐని వాడుతున్నారా అని చెప్పేసి వాడుతున్నాం. ప్రెసెంట్ గా చనిపోయిన వాళ్ళు 10 ఏళ్ళ కింద చనిపోయిన వాళ్ళు కానీ లేటెస్ట్ గా ఫ్యామిలీ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఆ ఫోటోలకు అయితే యూజ్ చేస్తున్నాం ప్రెసెంట్ గా. తీసిన క్యాసెట్లు ఉంటాయి కదా, చిన్నవి కానీ పెద్దవి, ఆ క్యాసెట్లే పక్కెట్టుడు అంతే. అవి స్టోరేజ్ చేసినట్టు ఏం లేదు. ఒక పెళ్లికి 2 క్యాసెట్లు అయితే, రిసెప్షన్ ఉంటే 3 అయితే, 4 అయితే చెప్పలేము. రెండున్నర గంటల వీడియో ఉంటే పెళ్లిది 2.5 గంటలలో మిక్సింగ్ అయిపోతుంది, ఎడిటింగ్ అయిపోతుంది. మనం లైవ్ ఎడిటింగ్ చేయాలి. ఒకటి పొద్దున్న 9 గంటలకు వద్దును బస్కు, 8 గంటలకు బస్కు వస్తే ఆ భారతి మెస్సులా పోయి దొంగతనాన్ని పోయి తొక్కేసుకొని తిందును. కూరండపు అనుడు కాపో పొద్దున భారతి మెస్ అంటే ఏది చిన్న క్యాసెట్లు వేసేటప్పుడు సిడీలు వచ్చినాయి. ఆ సిడీలకు పోతే తహసీల్ చౌరస్తా నుంచి పెడితే కొత్త బస్ స్టాండ్ నడిచి రావాలి. అలా ఆటాన రూపాయి మిగులుతుండే. ఆ రూపాయితో ఎప్పుడన్నా టిఫిన్ చేద్దామని గణేష్ భవన్ ఉడిపోవడం అప్పుడు తక్కువ ఛాయ్. అప్పుడు ఎట్లుండే ప్లాను, నా సొంటలో ఏం చేద్దాం అంటే బాగా క్రేజీ ఫీలింగ్ ఏంటంటే ఇది నా దగ్గర రూపాయి ఉండకు ఏం చేసాడు, ఆకలి అవుతుంది బాగా, రూపాయి 2 రూపాయలు మిగులు. అది 5-6 రోజులకు అట్లా తినడు తప్పే, కానీ లేవు ఆకలి ప్రభావం. పోంగ నడిచిపోడు. మా ఇంకొక మామ ఉంటుండే, ఆయనతోటి బండి మీద పోతే ఆయన ఏం చేసు 5 రూపాయలు మిగిలిన అల్లుడు 2 కోడిగుడ్లు కొను, హనుమాజ్పేట కాడ 2 కోడిగుడ్లు వందును, కన్నపూర్ స్టేజ్ కాడ సిరపట్టి తినిపోదాం. ఇప్పుడు నాకు ఈ సపోర్ట్ చేయడానికి, నాకు ఇంత డెవలప్ అవ్వడానికి కారణం కూడా నా దోస్తులే. ఫ్యామిలీ చుట్టాలు వాళ్ళు మనల్ని తెలిసిన వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసారు. అంతకంటే డబ్బులు అయితే ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. వాళ్ళతోటే మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఇక మంచిగా చూసుకున్నారు అన్నట్టు. నాకు షాప్లో నేను వర్క్ చేసేటప్పుడు నాకు అండిపెడుదురు వాళ్ళే, అండిపెడుదురు కరెక్ట్ తినే టైంకే పోదు. నేను
వాళ్ళకు కూడా టైం పాస్ కాకపోతే నాకు రాత్రి అంతా తెలుతోటి ఉంది. నేను మీటింగ్ అయ్యాక రాత్రి సోపతి కూర్చుంది ఇక నాకు కూడా బోర్ కొట్టకు. ఈ ఫోటోగ్రఫీలో ఇప్పుడు నేను దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఓన్గా నేను చేసుకోబట్టి 18 సంవత్సరాలు అవుతుంది. నా జీవితంలో మర్చిపోయిన రోజు అంటే నా సైకిల్ పడ్డదా, నా కెమెరా ఛార్జ్ పడ్డదా, ఇంతే. నేను ఎడిటింగ్ చేస్తే నాకు ఎన్ని డబ్బులు వస్తాయి ఇవన్నీ కలుపుకొని యావరేజ్గా తీసుకున్నాను అంతే. బాగా ఉన్నోళ్ళు కదా అని చెప్పి బాగా తీసుకోలేదు, లేనోళ్ళు కదా అని చెప్పి తక్కువ తీసుకుంటుంది.